ఓం శ్రీ కల్కి అగస్తి సాయి నమో నమః. 87వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ మార్కండేయ మహర్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మార్కండేయ మహర్షియే నమో నమః. ఆదిశక్తి అంశలో పుట్టిన అనేక ఆత్మలు ఈ భూమిపై గొప్ప కదలికల్ని సృష్టించినవి. చతుర్యుగ కాల ఎల్లలో దేవతల సంక్షేపణ పూర్తిగా జరుగుతున్నది. శ్రీ మార్కండేయ మహర్షి అయిన నేను ఆదిశివుని కృపా కటాక్షములను సంపూర్ణంగా పొంది ఉన్నాను. అయితే దేవిని ఆరాధించి ఆ తల్లి కదలికలను గురించి ఈ భూలోకంలో నిర్దిష్టమైన రీతిలో తెలియజేసి ఉన్నాను. నేను ఈ సమయంలో శివశక్తి కదలికలకు అగస్త్య మహర్షుల వారి పనికి సహాయపడుతూ అనుగ్రహిస్తున్నాను. ఆద్యంతములు లేని ఈశ్వర తత్వాన్ని సతయుగంలో ప్రవేశించుచున్న ప్రియమైన మానవ ఆత్మలు సులభముగా స్వీకరించగలరు. కలియుగ ఎల్లలో మానవులు అజ్ఞానంతో మునిగిపోయి బాధలు పడుతూ ఉంటారు అని తెలియజేయబడి ఉన్నప్పటికీ, సత్యయుగం ఉదయించి ఉన్న ఈ తరుణంలో అందరూ ప్రేమతో నిండిపోగలరు. శివుని శక్తిని భక్తితో కరిగిపోయి ధ్యానించి ఉన్నత శక్తులను పొందేవారు అనేక మంది ఉన్నారు. అయితే కలియుగ ఎల్లలో ఏమీ తెలియని అజ్ఞాన స్థితిలో ఉండి కూడా మానవులు శివశక్తి లయలో ఉంటూ ప్రేమతో పనిచేయుటయే అత్యుత్తమమైన విషయము అని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక ఆత్మ స్వతంత్రమైనది. ఈశ్వరుని శక్తులను తెలుసుకోలేని ఒక ఆత్మ ఈ భూలోకంలోనే ఉండదు అని తెలుసుకోవాలి. జీవితంలో ఎటువంటి సమయంలో అయినా మానవులు ప్రేమతో కరిగిపోయి ఉండుట సాధ్యమే. ప్రేమను అనుభూతి చెందని మానవ జీవులు ఈ భూమిపై జీవించలేరు అని నేను భావిస్తున్నాను. కరిగిన పాదరస శక్తులు అనేవి ప్రేమనే వ్యక్తం చేస్తాయి. ఆత్మ యొక్క ఒక పాదరస కణము కరిగినచో దాని నుండి వెలువడే కాంతి 7 మైళ్ళ దూరం వరకు ప్రేమ యొక్క అయస్కాంత తరంగముల ఫ్రీక్వెన్సీని ప్రసరింపజేయును. ఒక ఆత్మలోని ఒక పాదరస కణము కరిగినచో వెలికి వచ్చే ప్రేమ అనే మహాశక్తి దశ దిశలలో ప్రవహించును అన్నప్పుడు అనేక ఆత్మల యొక్క అనేక పాదరస కణములు కరిగినచో ఈ భూలోకమే ఈ భూలోకమే ప్రేమతో నిండిపోవును అని తెలుసుకోవాలి. శ్రీ మార్కండేయ మహర్షి అయిన నేను, నా కదలిక, నా తత్వము, నేను చేయబోయే పనులు మొదలైన వారిని గురించి మీకు తెలియజేయటం లేదు. మానవ ఆత్మలైన మీ తత్వము, మీ కదలికలు, మీరు చేయుచున్న పనులు మొదలైన వానిని గురించి మీకు తెలియజెప్పుటకు ప్రయత్నిస్తున్నాను. ఆదిశివుని ఆశీర్వాదం పొంది చిరంజీవైన నేను ఆదిశక్తి యొక్క పరిపూర్ణ ఆశీస్సులను కూడా పొంది ఉన్నాను. ఈ భూమిపై ఋషిగా జీవించే కాలంలోనే తల్లి ఆదిశక్తి యొక్క ప్రేమను పరిపూర్ణంగా అనుభూతి చెంది ఉన్నాను. ఆదిశక్తియే నా శక్తి. నన్ను కదిలించే శక్తులు కూడా ఆదిశక్తియే అయి ఉన్నది. శక్తి ఈ సమయంలో సంక్షేపిస్తూ ఉన్నందున నా శక్తి కూడా సంక్షేపించనారంభించును. అయినను నేను నా చిరంజీవత్వ శక్తులను సత్యయుగ బీజములై వికసించుచున్న ఆత్మలకు పంచిపెడతాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మీరందరూ మీ ఆత్మ మరియు ప్రాణముల స్థితిని గురించి తెలుసుకొనండి. చాలా రోజుల నుండి శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఆదిదీప గాయత్రిని లోతుగా ఉచ్చరిస్తూ స్తుతిస్తున్న మీరందరూ మీ తత్వములలో ఏర్పడే మార్పులను తెలుసుకొనండి. తత్వము అనే పదమే సత్యాన్ని వెల్లడిస్తుంది. తత్వము అన్నది తనలోని కేంద్ర శక్తి అనే అర్థాన్ని స్ఫురింపజేయును. తత్ ప్లస్ త్వం, నీలోని ఆ నీవు. తత్ అంటే అది. త్వం అంటే నీలో ఉండే నువ్వు అని అర్థం అన్నమాట. దీని అర్థము నీలోని ఆ నీవు అనే సత్యం. తత్వం అంటే ఆ తత్వం అనేది ప్రతి మనిషి యొక్క గుణగణాలను వ్యక్తపరిచేదిగా ఉండును. అంటే తత్వం అనే ఒక పదంలోనే నీ నీ కేంద్రంలో ఉండే నువ్వు అంటే నిజమైన నువ్వు. సత్యం అంటే ఏంటి? నిజమైన నిజమైన నువ్వు ఏందో అది తెలిపేదే తత్వం అని చెప్పబడుతుంది. అంటే స్వభావం మనం దాన్ని కొంచెం పలచబారిస్తే దాని అర్థాన్ని కాస్త పారదర్శకంగా చేసుకుంటే స్వభావం అని, గుణగణాలని ఇంకా సాధారణమైన భాషలో మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని తత్వం అంటే బాగా సాలిడ్‌గా మొత్తం మన గురించిన మొత్తాన్ని చెప్తుంది.
అసలైన సత్యాన్ని. గుణగణాలంటే ఒకసారి ఒక్కో రకంగా మారిపోతూ ఉంటాయి. తత్వం అని చెప్పినప్పుడు అది ఇంకా మారకూడదు. అదన్నమాట. కాబట్టి నీలోని ఆ నీవు అనే సత్యం. తత్వం అనేది ప్రతి మనిషి యొక్క గుణగణాలను వ్యక్తపరిచేదిగా ఉండును. ధ్యానమును వరుసగా కొనసాగిస్తూ ఉన్నందున అందరిలో ఉన్న కేంద్ర శూన్యం అంటే ఆ తత్వం ఏదైతే ఉందో, ఆ సత్యమైన తత్వము అది పెరిగి ఉన్నది. కేంద్ర శూన్యము పెరిగి ఉన్నది. కావున మీ కేంద్ర శూన్యంలో నిండుతూ వస్తున్న దైవ కాంతియే మీ గుణగణములు అనబడు మీ తత్వాన్ని వికసింపజేయుచున్నది అని తెలుసుకోవాలి. ఇక్కడ కేంద్ర ఆహ్, శూన్యము పెరిగి ఉన్నది అంటే మన ఆత్మలోని కేంద్రం. ఎక్కడైతే ఉందో ఆత్మ అణువుల్లో ఉండే కేంద్రం, ఆ శూన్యం ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తున్నాదట. అంటే విస్తరిస్తూ వస్తున్నాది ఆ శూన్యం. శూన్యంలో ఏం నిండుతుంది? దైవ కాంతి, పరమాత్మ కాంతి వరుసగా నిండుతాయి. కాబట్టి ఆ దైవ కాంతియే మీ గుణగణములు అనబడు మీ తత్వాన్ని వికసింపజేయుచున్నది అని తెలుసుకోవాలి. అంటే అది ఎక్స్‌పాండ్ అవుతూ ఉన్న కొద్దీ ఆ శూన్యం అనేది మన తత్వం అంతకు ముందున్న తత్వం ఏదైతే ఉందో ఆ స్వభావం అది మారిపోతూ వికసింపజేయుచును. అంటే ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉన్నాది. ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ దైవకాంతి అందులో నిండే కొద్దీ మన తత్వం కూడా వికసింపబడుతుంది. అందులో మార్పులనేవి వస్తూ ఉంటాయి. మీ కదలిక అన్నది మెరుగవుతూ వికసిస్తూ ఉన్నది. అంటే అంతకు ముందు కన్నా మెరుగవుతున్నది. అంటే అంతకు ముందున్న చెడు లక్షణాలేవైతే ఉన్నాయో అవి డ్రాప్ అయిపోతూ మెరుగైపోతూ ఉన్నది. అంటే ఇంకా మంచిగా వికసిస్తూ వస్తున్నది. దీనిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించాలి. మాటలుగా వెలికి వచ్చే ధ్వని అనేది తగ్గిపోయి ఉండుటను అందరూ తెలుసుకొనండి. అంటే మాటల రూపంలో వచ్చే ఆ సౌండ్ ఏదైతే ఉందో మన నుంచి అది తగ్గిపోయింది. అంటే మనం అందరం చాలా మౌనంగా ఉండడం మొదలైంది. మనకే తెలీదు ఆ విషయం. మనం చాలా మాటలు తగ్గించేసాం. మౌనంగా ఉంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. వీలైతే ఒక కొలబద్దను తీసుకొని ధ్వని యొక్క బలమును కొలిచి తెలుసుకోనండి. అంటే మనం ఆధునికమైన వాళ్ళం కదా! సైన్స్‌ని నమ్మేవాళ్ళం. అంటే మన దగ్గర ఏదైనా ఒక కొలబద్ద, ఒక యంత్రం ఏదైనా ఉంటే దానితోటి రోజులో మనం ఎంత ఆహ్, బలంగా దాని ధ్వనిని చేస్తున్నాము అనే దాన్ని గురించి తెలుసుకోమంటున్నారు. దాని కొలతను తెలుసుకోమంటున్నారు. బలం అంటే ఇక్కడ కొలత. ఒక మనిషి కదలిక అనేది అతని ఆలోచన, మాట మరియు క్రియలుగా ఏర్పడి ఉండును. మాటలతో ఏర్పడే కదలిక అనేది తక్కువ ధ్వనితో అమరి ఉండును. ఆలోచనలతో ఏర్పడే కదలిక అనేది ఏ విధంగా భిన్నంగా ఉండును అనేది అందరూ తెలుసుకోవాలి. అంటే మాటలతో ఉండే కదలిక అలా ఏర్పడితే ధ్వని తక్కువగా ఉంటుందట. అదేందో నాకు అర్థం కాలేదు. కానీ ఆలోచనల ద్వారా ఏర్పడే కదలిక అంటే ఇంకా తక్కువగా ఉండాలి కదా! అది ఎలా ఉంటుంది? ఏ విధంగా మాటల కన్నా భిన్నంగా ఉంటుంది ఆలోచనలతో ఏర్పడే కదలిక అనేది ఆహ్, తెలుసుకోమంటున్నారు మహర్షి గారు. ఇతరులలో నిరంతరము దోషాలను వెతుకుతూ ఉండే మీ ఆలోచన విధానం ఇప్పుడు మారింది అని గ్రహించండి. అంటే దోషాలను ఎంచే స్వభావం ఏదైతే మనకు ఉంటుందో మానవులకు, అది ఇప్పుడు మనలో ఈ శ్రీచక్ర సాధన చేసే వాళ్ళలో మారిపోయి ఉన్నది అని తెలుసుకోండి అంటున్నారు. ఇతరుల మంచిని కోరే గుణము, క్షమించే పక్వత, కృతజ్ఞతా భావము మొదలైనవి అధికమైనవి అని మీరు స్వయంగా పరిశీలన చేసుకొని గ్రహించండి. అంటే ఇవన్నీ ఆయన చూస్తున్నారు మనలో. ఇతరుల దోషాలు ఎంచేది తగ్గిపోయి ఉన్నది మనలో. ఇతరుల మంచి కోరుకుంటున్నాము. అందరినీ ఏవ్ ఏదైనా మనకు వాళ్ళు ఏదైనా దోషం చేస్తే కూడా, తప్పు చేసినా, మన పట్ల తప్పుగా వ్యవహరించినా కూడా, మనం వాళ్ళని క్షమించే గుణం, ఆ పరిపక్వత అనేది మనలో మెల్లిగా వస్తూ ఉన్నది. కృతజ్ఞతా భావం గూడా పెరిగి ఉన్నది అని స్వామి చూస్తున్నారు మహర్షుల వారు. అయితే మనల్ని స్వయంగా పరిశీలన చేసుకొని తెలుసుకోమంటున్నారు. ఈ స్వభావముల హెచ్చుతగ్గులు మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయి. అంటే ఇది అందరిలో ఒకటే విధంగా ఉంటుందా? ఈ శ్రీచక్ర సాధన చేసే వాళ్ళందరిలో అంటే అలా ఉండదు. ఒక్కొక్క మనిషి వాళ్ళలో బేసిక్‌గా ఏ స్వభావాలుంటాయో వాళ్ళని బట్టి ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం అనేది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది అంటున్నారు స్వామి. మీ పనులు అనేకము మరుగున పడి ఉన్నవి అనియు. అంటే మనం చాలా తీవ్రంగా చేయాలి అనుకున్న పనులన్నీ ఇప్పుడు మనము పక్కకు నెట్టేసి ఉన్నాం. అది మహర్షుల వారు గమనించి ఉన్నారు.
పని చేయక నిలిచే కదలని తత్వం పెరిగి ఉన్నదని తెలుసుకోండి. మనం ఇంకా ఏం తెలుసుకోవాలి? అంటే మన స్వభావాలు, మన తత్వము, మన నడవడికని తెలియజేస్తాను. నా గురించి నేనేం చెప్పను అన్నారు మొదట్లోనే మహర్షుల వారు. కాబట్టి మనం పని చేయకుండా కొంచెం స్థాణువులాగా ఉండిపోవడం. అంటే శివతత్వం మనలో పెరిగి ఉన్నది. ఎక్కువగా కదులుతూ పని చేయకుండా ఒకే చోట స్తబ్దుగా ఉండడం. అంటే స్తబ్దుగా ఉండడం అంటే సోమరిపోతులా ఉండడం అనే అర్థం కాదిక్కడ. అంటే మనం ఒక పరమాత్మలో లీనమైన ఒక స్థితిలో నిలిచి ఉన్నాం. ఎక్కువ పనులను చేపట్టటం లేదు. ఆల్రెడీ మనం చేయాలనుకున్న పనులను కూడా కొంచెం పెండింగ్ పెట్టేసి వాటిని పక్కకు పెట్టేసాం. పెండింగ్ అని కాకుండా ఇంక అక్కర్లేదులే అవంత ఇంపార్టెంట్ లేదు అనే ఒక స్వభావం మనలో పెరిగిపోయి ఉన్నది. పని చేయక నిలిచే కదలని తత్వము స్టాటిక్ తత్వం అయితే మనలో పెరిగి ఉన్నది. అంతకుముందు ఉన్న డైనమిక్ తత్వం మారిపోయి ఉన్నది. పెరిగి ఉన్నదని తెలుసుకోండి. దీనికి కారణం ఏంటి? అమ్మ ఆదిశక్తి అయిన ప్రాణశక్తి క్రమక్రమంగా సంక్షేపిస్తూ వస్తోంది అమ్మ. అందువలన అనేక మాయతెరలు తొలగిపోయి అంతరంగంలో ప్రకాశము పెరిగి ఉన్నదని గ్రహించండి. శ్రీచక్ర ధ్యాన సాధనను కొనసాగించే వారందరూ దాని మహిమను గురించి తెలుసుకోవాలి. అంటే ఏదో మహర్షి చెప్పారు, మన గురువు సద్గురువు చెప్పారు అని చేసుకుంటూ భక్తితో ఆయన మీద నమ్మకంతో చేయడం ఒక విషయం. కానీ అది ఏంది? ఎంత గొప్పది అది. అది గూడా మనం తెలుసుకోవాలి అంటున్నారు మహర్షి. తెల్లవారుజామున లేచి ఏకాగ్రతతో అమరి కూర్చొని పరిశుద్ధమైన మనసుతో ధ్యానించి మంత్రమును ఉచ్చరించి కరుణ వాకిలిని తెరుచుకొనుటకు సహాయపడుతున్న ప్రతి ఒక్క మానవ ఆత్మకు ఉత్తమ ఫలితములు లభించును. అనేక మంది సూర్యోదయాన్ని దర్శించకుండా నిద్రపోతూ ఉన్నారు. తామస గుణముతో నిండి ఉన్నారు. సరిగా లేని ఆహారాన్ని కూడా స్వీకరిస్తున్నారు. అంటే అది సరైన పోషకాన్ని ఇవ్వడం, సత్వగుణంతో కలిగి ఉండడం, అలా లేనటువంటి ఆహారాన్ని కూడా మనుషులు ఏదో ఒకటి వాళ్ళకిష్టమైనది స్వీకరిస్తూ ఉన్నారు అని అర్థం. సరిగా లేని ఆహారాన్ని కూడా స్వీకరిస్తున్నారు. అయినప్పటికిని వారందరూ సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? అని మనకొస్తుంది కదా! ఈ క్వెషన్ స్వామే వేస్తున్నారు. మహర్షుల వారే వేస్తున్నారు. వాళ్ళందరూ ఇలా సూర్యోదయంతో లేవడం, అన్ని ఈ శుచిగా, శుభ్రంగా భగవంతుని ప్రార్థించడం, ఈ విధంగా నిష్టగా పూజలు చేసుకోవడం ఇవన్నీ చేయట్లేదు. పైపెచ్చు ఎట్టంటే అట్ట ఎలా పడితే అలా ఆహారాన్ని కూడా స్వీకరిస్తూ ఉన్నారు. అయినా వారందరూ సంతోషంగా జీవిస్తున్నారు మాకంటే. అంటే మనం కంపారిజన్ చేసుకుంటాం గదా! అది దీని అర్థం. దీనికి కారణం ఏమిటి? అలా క్వెషన్ వచ్చినట్లయితే దానికి ఆన్సర్ చెప్తున్నారు మహర్షుల వారు. ఇదంతా వారు సంపాదించుకొని ఉన్న పూర్వ పుణ్యములే. పూర్వ జన్మములలోని వారి సంచిత పుణ్య కర్మల వలన నియమరహిత జీవితాన్ని జీవిస్తున్నా కూడా ఆనందంగా వాళ్ళు ఉన్నారు అంటున్నారు. తపస్సు మరియు ధ్యానం చేసుకుంటూ భగవంతుని గురించి ఆలోచిస్తూ తమ జీవితాలను గడిపే వారందరూ పాపాలు మరియు పుణ్యాల రికార్డులను తుడిచి వేసుకొనుటకై చర్యలు తీసుకునే వారై ఉంటారు. అంటే ఇప్పటి మన స్థితి. అంటే మనకిష్టం ఉన్నా లేకపోయినా మనకు మన మహర్షి అగస్త్యుల వారు మన సద్గురు చెప్పారు. ఇతర 12 దేవతలు చెప్తున్నారు. అందరూ చెప్తున్నారు కాబట్టి మనం తప్పు చేస్తున్నామని మనం తెలుసుకొని ఈవెన్ దో మనకిష్టం ఉన్నా లేకపోయినా కూడా అంటే పుణ్యం సంపాదించుకుంటే దాన్ని ఖర్చు పెట్టుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. ఆ పుణ్యంతో మనం ఏదైనా ఆనందం అనుభవిద్దాం. ఏదైనా కోరిక ఒక దాన్ని తీర్చుకుందాం అని మనందరికీ ఉంది. నో డౌట్. అయితే అలా చెయ్యకుండా ఎందుకు ఉంటున్నాము అంటే అలా చే తపస్సు మరియు ధ్యానం చేసుకునే వాళ్ళు ఎందుకలా ఉంటారంటే, భగవంతుని గురించి ఆలోచిస్తూ తమ జీవితాలను గడిపే వారందరూ పాప పుణ్య రికార్డులను తుడిచివేసుకొనుటకై చర్యలు తీసుకునే వారై ఉంటారు. అలా ఎందుకు మనం ఉంటాము? అవన్నీ ఎందుకు తుడిచేయాలి అంటే, ఎందుకంటే శివుని కదలిక అన్ని సంచిత ముద్రలను తీసివేయగల సామర్థ్యం కలది. అది ఒక కారణం. శివుడు విస్తరిస్తున్నాడు అంటే ఏదున్నా అది పాపంలే, పుణ్యంలే ఏమి లే జీరో చేస్తేనే కదా శూన్యమైన ఆయన దగ్గరికి మనం వెళ్ళగలం. అందుకని అన్నీ జీరో చేసేస్తున్నాడు. మనకిష్టం ఉన్నా లేకపోయినా. కానీ దానికి కారణం ఏందంటే ముక్తి కావాలి అంటే ఏ రికార్డు ఉండకూడదు. పుణ్యం ఉంటే మళ్ళీ పుట్టాలి మనం. ఆ పుణ్యము ఇప్పుడు అనుభవించే మనకు కర్మ అలో చేయకపోతే ఆ పుణ్యం అంతా మూట కట్టుకొని మళ్ళీ పుడతాం మనం.
అలా పుట్టకూడదనే కదా మనం ఇంత పాటు పడడం ముక్తి కోసం. అందుకని శివుని కదలిక అన్ని సంచిత ముద్రలను తీసివేయగల సామర్థ్యము కలది. ముద్రలు లేని స్థితి ఒకటే ముక్తికి మార్గం చూపగలదు. అది పాపమే కానక్కర్లేదు. పుణ్యం కూడా ఒక ముద్రయే. ఆ సంచిత ముద్ర ఉండకూడదు. అంతా తీసివేసి ఉత్త శూన్యం మిగలాలి. అందులో శివుడు రావాలి. అది. అంటే శివకాంతి. మానవులు తాము పొంది ఉన్న పుణ్య సంచయములతో భగవంతుని చేరే మార్గంలో ప్రయాణించినచో సులభముగా విజయాన్ని సాధించగలరు. విజయాన్ని సాధించడం అంటే ఇంతకుముందు మనకు మెసేజ్‌లో చెప్పినట్లుగా ఎక్కడ మనం బయలుదేరామో అక్కడికి చేరుకోవడం. అదే విజయం సాధించడం. అంటే మన ప్రయాణంలో మనం విజయం సాధించడం. ఆత్మగా మన ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ వెళ్ళడం. ఆ శూన్యం వైపుకు వెళ్ళడం. అదే విజయం. కాబట్టి పుణ్య సంచయములతో భగవంతుని చేరే మార్గంలో మానవులు తాము పొంది ఉన్న పుణ్య సంచయములతో భగవంతుని చేరే మార్గంలో ప్రయాణించినచో సులభంగా విజయాన్ని సాధించగలరు. ముక్తి కూడా పొందగలరు. అలా కాక ఆ పుణ్యశక్తులతో భౌతిక జీవితాన్ని ఆనందంగా అమర్చుకొని జీవించినచో భిన్నమైన సంచిత కర్మలు పెరుగుగలవు. అదే పైన చెప్పుకున్న విధంగా మళ్ళీ పుట్టాల్సొస్తుంది. కర్మలు పెరుగుతాయి. ఆ పుణ్య సంచయంతో మనం ఆ ట్రావెల్‌కు మనం యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. అప్పుడు అది నిల్ అయిపోతుంది. జీరో అయిపోతుందనమాట. శ్రీ మార్కండేయ మహర్షి అయిన నేను మీ తత్వమును మీరే తెలుసుకునేందుకై ఒక మార్గాన్ని చూపిస్తాను. దేవతల సంక్షేపణ అనేది ఊహకు అందని ఒక స్థితి. అంటే దేవతల సంక్షేపణ జరుగుతోంది. లోపల యాగం జరుగుతోంది. తెలుసు మనకు ఓకే. కానీ అసలు తెలియుట అనేది తెలీదు మనకు. ఏం తెలుసు మనకు? వర్బల్లీ తెలుసు. వింటున్నాం కాబట్టి, నమ్ముతున్నాం కాబట్టి భగవంతుడిని. ఓహే! ఓకే. ఇది జరుగుతోంది అని నమ్ముతాం. కానీ అది మన ఊహకు అందని ఒక స్థితి. అదే చెప్తున్నారు మహర్షి గారు. ముగ్గురమ్మలు బిందువులో నిలిచి ఉండుటను నేను అనుభూతి చెందుతున్నాను. ఆయన మార్కండేయ మహర్షి కాబట్టి ఆయనకు తెలుస్తోంది అని చెప్తున్నారు. ఈ విశ్వంలో కూడా ఆది అనే ఒక బిందువు మూల కేంద్రముగా నిలిచి ఉన్నది. అంటే ఇక్కడ ఈ విశ్వంలో కూడా అనే ఒక మాట ఎందుకు వేశారంటే, మన లోపల కామాక్షమ్మ ఒక శ్రీచక్రం అమర్చి దాన్ని అక్కడ గీచింది. మన బిందు స్థానంలో ఎక్కడైతే మన పీనియల్ గ్లాండ్ ఉందో అక్కడ. అక్కడ ఆ బిందువులో పెద్ద యాగం జరుగుతోందిప్పుడు. ఆ బిందువు. అదే కాకుండా విశ్వంలో కూడా ఒక బిందువు ఉంటుంది. ఆది అనే ఒక బిందువు అని చెప్తున్నారు. అది అక్కడ దీని అర్థం. మనం అలా తెలుసుకోవాలి. ఈ విశ్వంలో కూడా ఆది అనే ఒక బిందువు మూల కేంద్రంగా నిలిచి ఉన్నది. ఆ అను ఆకాశ శక్తులైన పాదరస శక్తి ఆ అనే అక్షరాన్ని చెప్తున్నారిక్కడ. ఆ అనేటువంటి ఆదిలో ఒక అను ఆకాశ శక్తులైన పాదరస శక్తి. అంటే అనే అక్షరము ఇట్ ఇండికేట్స్ ఆకాశ శక్తులు. అదే పాదరస శక్తి. ది అను అగ్ని. ఇక్కడ ది అంటే తి అని చెప్పారు మహర్షుల వారు. తి అంటే తమిళ్‌లో మరి సంస్కృతంలో గూడా తి అంటే అగ్నా తెలీదు నాకు. తి అనేది ఆయన అక్కడ యూజ్ చేశారు. ఆ తి ఎందుకంటే త, దగా మారింది కాలక్రమేణా అని మనం అనుకోవాలిక్కడ. ఎందుకంటే వ్యాకరణ పరంగా ద, తాగా, తా, దాగా మారుతుంది. కాబట్టి తి అనే అగ్ని అంటే ఇక్కడ మనం ది అని రాసుకున్నాము తెలుగులో. తి అను అగ్ని అయిన స్వర్ణ శక్తులు కలిసి ఉండి కలిసి నిండి ఉన్న మొట్టమొదటి మరియు మూలము అయిన విద్యుదయస్కాంత తరంగములు. అంటే ఇక్కడ అనేది ఆకాశ శక్తి అయిన పాదరస శక్తి. ది అనేది అగ్ని శక్తి అయిన స్వర్ణ శక్తి. ఆ 2 కలిసి ఉంటాయి ఇక్కడ. పాదరస శక్తి, స్వర్ణ శక్తి 2 కలిసి ఉన్న మొట్టమొదటి అంటే ఏంది ఇక్కడ పాదరస శక్తి శివుడు అయితే తి అంటే అగ్ని అమ్మ స్వర్ణశక్తి. ఈ 2 కలిసి ఉండే బిందువులు వాళ్ళిద్దరే గదా ఉంటారు అర్ధనారీశ్వరులు. అది చెప్తున్నారిక్కడ. కాబట్టి పాదరస శక్తి, స్వర్ణశక్తి 2 కలిసి నిండి ఉన్న మొట్టమొదటి మూలం. అక్కడి నుంచే వాళ్ళిద్దరు విడిపడి ఒకళ్ళు ప్రాణశక్తిగా, ఒకళ్ళు ఆత్మశక్తిగా, ఒకళ్ళు శివుడుగా, ఒకళ్ళు శక్తిగా విడిపోయారు కదా! ఆ మూలమైన విద్యుదయస్కాంత తరంగములు బయలుదేరే ప్రారంభ స్థానమే బిందువు అయి ఉన్నది. ఆ శక్తులు బయలుదేరి అక్కడి నుంచి విడివిడిగా అయిపోతూ వేరు వేరు శక్తులుగా మారిపోతూ ఈ ప్రపంచాన్నంతా రచించారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రారంభ స్థానం ఏదైతే ఉందో ఆ ఆది అదే బిందువు అయి ఉన్నది.
ఈ విశ్వ బిందువైన ఆదిలో శక్తుల సంక్షేపణ జరుగుతూ ఉన్నది. అంటే మీ తలలో కానీ, విశ్వంలో కానీ 2 చోట్ల కూడా అంటే మైక్రోలో, మాక్రోలో 2 చోట్ల ఇక్కడ ఈ ఆదిలో ఆ విశ్వ బిందువైన ఆదిలో మన తలలో బిందువైన ఆ ఆదిలో శ శక్తుల సంక్షేపణ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నది. విడిపడిపోయిన అణువులన్నీ ఒకటిగా చేరే దృశ్యాలు అత్యంత ఉత్కృష్టమైనది. విడిపడిపోయిన అణువులు అంటే ఇక్కడ విక్షిప్తమైపోయిన అణువులు. అంటే ఆ ప్రేలుడు జరిగినప్పుడు ఆ కాస్మోస్‌లో సూర్యుని బయట అణువులన్నీ విచ్ఛేదమైపోయి విభజించబడ్డాయి. విడివిడిగా అయిపోయినాయి. చెదిరి పడిపోయినాయి. అవన్నీ విడివిడి ఆత్మలుగా, గ్రహాలుగా, గోళాలుగా, రకరకాలుగా అన్ని జీవరాశులుగా, ప్రకృతిగా అన్నీ అయ్యి, ఇప్పుడు అవన్నీ ఏమవుతున్నాయి? అన్ని చోట్ల నుంచి శక్తులన్నీ ఒక చోటకి చేరిపోతున్నాయి. ఎక్కడెక్కడ స్త్రీ శక్తులున్నాయో అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ ఆ అణువులన్నీ ఇప్పుడు ఒకటిగా చేరుతున్నాయి. ఆ దృశ్యం ఏదైతే ఉందో అత్యంత ఉత్కృష్టమైనది, అద్భుతమైనది అని చెప్తున్నారు మహర్షి. నేను దేవతలను స్తుతించి, స్తోత్రములు చేసి, వారి కదలికలను గురించి 'దేవీ మహాత్మ్యం' అనే గ్రంథమును వ్రాసి అనుగ్రహించి ఉన్నాను. అమ్మ సాధకుడు మహర్షి అందరికీ తెలుసు. 'దేవీ మహాత్మ్యం' రాశారు. దాన్నే దుర్గా సప్తశతి, చండీ సప్తశతి ఇవన్నీ అంటాం మనం. మనమంతా పారాయణ చేసే గ్రంథం. ఆ మహద్ గ్రంథాన్ని నేను రాశాను. అమ్మవారి కదలికలను ఇవంతా ఆ సాధన చేసి తెలుసుకొని రాశాను అంటున్నారు. విక్షేపం చెందిన అణువులు మరల ఆదిలో కలిసిపోయి జ్యోతి జ్వాలగా రూపొందుతూ వస్తున్నది. ఈ అవన్నీ ఆ అమ్మలందరూ అగ్ని స్వరూపాలు కదా! మళ్ళీ అగ్నిగా మారిపోతున్నారు వాళ్ళు. ఆ జ్యోతి జ్వాలగా క్రమక్రమంగా అది రూపొందుతూ వస్తున్నది. అంటే అందరు అమ్మలు రోజు ఎంతమంది అమ్మలు సంక్షేపణ చెందుతారో అదంతా జ్యోతి జ్వాల పెరుగుతూ వస్తుంది. అది ఏర్పడుతూ వస్తూ ఉంది అంటున్నారు. చండీ మహాదేవి ఆఖరుగా సంక్షేపించుటకై వేచి ఉన్నది. ఆది కామాక్షియు అగస్త్య మహర్షుల వారు మహోన్నతమైన పనిని చేస్తున్నారు. అంటే అక్కడ కూర్చొని యాగ నిర్వహణ వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఒకరు యాగ చేస్తూ ఉంటే, ఒకరు యాగ నిర్వహణ చేస్తున్నారు. దేవతల పూర్తి సంక్షేపణ తర్వాత జరగబోయే విషయములు ఎవరి ఊహకు అందనివి. 108 రోజులు పూర్తి తర్వాత 108 రోజులు పూర్తి అయ్యాక, ఆ తర్వాత జరిగే పలు యాగముల మూలముగా మాత్రమే దేవతలు సంపూర్ణముగా సంక్షేపణ చెందగలరు అనియు, అంటే ఈ 108 రోజులు పూర్తి అయిపోయాక, ఆ తర్వాత జరగబోయే యాగములు అవి ఆ యాగాలన్నీ సంపన్నం అయినప్పుడు మాత్రమే దేవతలు పూర్తిగా సంక్షేపణ అవుతుంది వాళ్ళది. అంతవరకు కాదు. ఆ యాగం మహాయాగం జరగాలి. ఆ తర్వాత మనమందరం ఇళ్లల్లో మనం చేసుకునే యాగాలు. ఇవన్నీ జరిగాక మాత్రమే పూర్తిగా దేవతల అమ్మల సంక్షేపణం, శక్తి దేవతల సంక్షేపణం జరుగుతుంది అనియు, ఆదిశివుడు మహాకాళేశ్వరుని రూపంలో వీర్యవంతంగా వ్యక్తమై పనిచేస్తాడు అనియు, అప్పుడే ఆదిశివుడు పూర్తిగా వెలిగొస్తాడు. అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది బిందు స్థానంలోకి. ఆదిశివుడు మహాకాళేశ్వరుని రూపంలో వీర్యవంతంగా పనిచేయటానికి ఆయన మొదలుపెడతాడు అని మీరందరూ తెలుసుకోగలరు. మీరందరూ నా శక్తులను మీలో కలిసే సమయంలో దేవతల సంక్షేపణ అనే అణువుల సంయోగంను అంతర్ముఖులై తెలుసుకోగలరు. అంటే నా శక్తులు నేనిచ్చినప్పుడు అంటే మహర్షి చెప్తున్నారు. నా శక్తులు నేనిచ్చినప్పుడు మీలో కలుస్తాయి. అలా కలిసినప్పుడు దేవతల సంక్షేపణ అనబడే అంటే ఇది ఒక అణువుల విక్షేపమైన అణువులన్నీ మళ్ళీ సంయోగం చెందుతున్నాయి. అన్నీ ఒక చోట కలిసిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ. కాబట్టి ఆ అణువుల సంయోగం లేదా దేవతల సంక్షేపణను మీరు అంతర్ముఖంగా మీరు నా శక్తులు కలిసిన తర్వాత తెలుసుకోగలరు అంటున్నారు స్వామి. సూక్ష్మంగా జరుగుతున్న దానిని గమనించి అనుభూతి పొంది ఉన్నత స్థితిని పొందండి. శ్రీ మార్కండేయ మహర్షి పరిపూర్ణమైన